రైట్. ఇక ఇవి పలు వార్తాపత్రికలలోని ప్రధాన అంశాలు. ఇక వీటిపై మనతో పాటు చర్చించడానికి విశ్లేషకులు పి నరేందర్ గారు మరి జూమ్లో ఉన్నారు. ఇక వారితో మాట్లాడి వీటి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, గత కొన్ని నెలలుగా అయితే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది. కేంద్రం యొక్క లక్ష్యం మార్చి 31, 2026 వరకు నక్సలిజం అనేది భారతదేశంలో ఉండకూడదు అనే విధంగా ఇప్పుడు ఆపరేషన్ కగార్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నిన్న మనం చూసినట్లయితే మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్ అబూజ్మడ్లో నేల కొరిగిన నంబాల కేశవరావు అని కూడా ఇక్కడ వార్తను వింటూ ఉన్నాము. ఇప్పటికే ఇయర్లో 540 మంది మావోయిస్టులు చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక నక్సలిజం యొక్క నాడి విరిగిపోయినట్టే అనుకోవచ్చా సార్? దీనిపై మీరేమంటారు? అంటే దీనికి సంబంధించి మన హోంమంత్రి అమిత్ షా గారు ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది గతంలోనే. ఈ మార్చ్ 26, 2026 వరకు మన దేశంలో, భారతదేశంలో మావోయిస్టు అనేది లేకుండా చేస్తాం మేము అనే లక్ష్యాన్ని ఆయన ముందుగానే ప్రకటించారు. అనుకున్నట్ట ఈరోజు దండకారణ్యంలో ఎక్కడైతే మావోయిస్టు పార్టీ బాగా కేంద్రీకృతమైందో ఛత్తీస్గఢ్లో, అక్కడ వీళ్ళు ఆపరేషన్ కగార్ పేరుతో చాలా గట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్ళు దూసుకు వెళ్తూ అంటే భద్రతా బలగాలు అనేవి అక్కడ స్టేట్ పోలీస్ కానివ్వండి, సెంట్రల్ ఫోర్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పెషల్గా పనిచేస్తూ పెద్ద మొత్తంలో మావోయిస్టులను అంటే అంతమొందిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. అయితే దీంట్లో చాలా కీలక పరిణామం ఏంటంటే, మావోయిస్ట్ పార్టీకి చెందిన దళపతి ఎవరైతే చీఫ్ ఆర్గనైజేషన్కి ఉన్నారో ఆయన నంబాల కేశవరావు గారు కూడా ఈ నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఆయన చనిపోవడం జరిగింది. సో ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్, అంటే గతంలో పేరున్న పీపుల్స్ వార్ కానివ్వండి, ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీలో కానివ్వండి, అంటే ఒక అధిపతి ఎన్కౌంటర్లో మృతి చెందడం అనేది ఇప్పుడు కేశవ్ గారి ఇన్సిడెంట్తో ప్రూవ్ అయింది. సో దాన్ని ఈరోజు కేంద్ర బలగాలు అనేది బయటకు డిస్క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు ఏదైతే మావోయిస్ట్ పార్టీ అటు కొంతవరకు జార్ఖండ్లో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో, కొంత తెలంగాణలో, కొంత ఆంధ్రాలో ఉన్న పార్టీ యాక్టివిటీస్, ఒడిశాలో కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం ఏదైతే లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తా ఉందో అది రీచ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో 540 మందిని చాలా తక్కువ వ్యవధిలో వాళ్ళని ఎన్కౌంటర్లో మృతి చెందడం ఈ నక్సలైట్లు. దానివల్ల అంటే కేంద్ర ప్రభుత్వం తను అనుకున్న లక్ష్యానికి దగ్గరగా వెళ్తుందా అన్న అభిప్రాయం మాత్రం గట్టిగా ఉంది. ఎందుకంటే నంబాల కేశవరావు గారు మన తెలుగు రాష్ట్రాల నుంచి అత్యున్నత స్థాయికి ఆయన ఒక దాంట్లో ఆర్గనైజేషన్లోనే చేరడము, అదే ఆర్గనైజేషన్కి అధిపతిగా ఎదగడం అనేది అంటే ఆయనలో ఉన్న కమిట్మెంట్ కానివ్వండి, ఆయనలో ఉన్న స్వభావం కానివ్వండి, దాంతో సాధ్యమైంది. కాకపోతే మారుతున్న పరిస్థితుల వల్ల మావోయిజానికి కూడా బయట మార్కెట్లో సరైన రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల వల్ల, అందువల్ల అంత పెద్ద అచీవ్మెంట్ కేంద్ర ప్రభుత్వం సాధించగలిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సార్, మనము ఒక్కసారి కనుక నంబల్ల కేశవరావు యొక్క ప్రస్థానం చూస్తే కనుక, ఆయన యాక్చువల్ పేరు బసవరాజు. ఆయన బీటెక్ చేసి ఎంటెక్ చేశాడు. ఒక మంచి స్టూడెంట్గా అయ్యుండి ఆయన నక్సలిజం వైపు వెళ్ళడానికి గల కారణాలను మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? ఆయనను ఏది ప్రభావితం చేస్తే ఆయన నక్సలిజంకి వెళ్ళి మళ్ళీ జనజీవన స్రవంతిలోకి తిరిగి రాకుండా ఇక అక్కడే ఉండిపోయి ఆయన తుది శ్వాస వరకు కూడా నక్సలిజం వైపే ఉన్నాడంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు చాలామంది కూడా నక్సలిజంకి వెళ్తున్నారంటే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు నంబాల కేశవరావు గారు అలియాస్ బసవరాజ్ గారే మీరు చెప్పినట్టు ఆయన బీటెక్ 1980s బీటెక్ చదివి ఎంటెక్ చదివిన వ్యక్తి. ఆ వరంగల్ ఆర్ఈసీలో ఉన్న స్టూడెంట్ ఆయన. అప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ పట్ల ఆకర్షితుడై దాంతో అజ్ఞాతంలోకి వెళ్ళడము, దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులు వేరు. అంటే 1980s మనకు అప్పుడు ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతాల్లో కానివ్వండి, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కానివ్వండి, ఇట్లా కొన్ని చోట్ల ఈ ప్రజల పేదరికం కానివ్వండి, సామాజిక ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఈవెన్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉండేవి కావు ఆ టైంలో. చాలా దౌర్జన్యంగా ఉన్న పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు, కొన్ని
కొంతమంది వ్యక్తులు సమాజాన్ని దోచుకోవడము, హరాస్మెంట్ చేయడము, యూత్‌ను గానియండి, మహిళలను గానియండి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికైతే చాలా స్పీడ్‌గా సమాజానికి న్యాయం జరగాలంటే ఈ కోర్టులు, ఈ ప్రభుత్వాలతో కాదు. ఇది మనం ఎప్పుడైతే ఉద్యమ బాట పట్టి దానికి ఆయుధ పోరాటం చేస్తామో అయితేనే మనము రిజల్ట్ సాధించగలుగుతాం అన్న ఫీలింగ్‌లో ఉన్న యూత్ మాత్రం అటువైపు వెళ్లారు. ఎందుకంటే నంబాల కేశవరావు గారు అత్యున్నత అంటే అంత ఉన్నత చదువులో ఆ టైంలో ఉన్న వ్యక్తి అత్యున్నత స్థాయికి నార్మల్‌గా ఎదగడానికి అవకాశం ఉంటది. కాకపోతే ఆయనకు ఈ రూటు నచ్చింది ఆయనకు. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి, ఈ సమాజాన్ని మార్చడానికి బాగుంటదనే ఉద్దేశంతో అప్పుడు ఆయన వెళ్లారు. 45 సంవత్సరాలు ఒక అజ్ఞాతవాసంలో ఉండి దాంట్లో పనిచేయడము, దాంట్లో అత్యున్నత స్థాయికి ఎదగడము అనేది వాళ్ళు ఎంచుకున్న పందా ఆ రోజు. కాకపోతే ఆ రోజు యూత్ ఏదైతే అట్రాక్ట్ అయ్యారో, మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్ యూత్ అట్రాక్ట్ అయ్యారు ఎస్ సార్. నక్సలిజం నక్సలిజం పట్ల. సో అది ఆ రోజున్న పరిస్థితుల వల్ల అది అనివార్యం నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు సపరేట్ గా విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో డెమోక్రటిక్ వ్యవస్థ కానివ్వండి, ఈ రోజు ప్రజలు అంటే బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, వాళ్ళ ఆత్మ గౌరవ పరంగా కానివ్వండి, ఆ ఎదగాలి అంటే దాంట్లో ఈ సాయుధ పోరాటాలు నాట్ ఓన్లీ పీపుల్స్ వార్, ఎవరైనా ఈ విప్లవ పార్టీలు కానివ్వండి, వీళ్ళ కృషి అనేది పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని ప్రాంతాల్లో ఉంది. అప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన వెళ్ళడం అది మనకు కనిపించింది. సార్ మరి అప్పుడు పరిస్థితులను బట్టి వాళ్ళు వెళ్ళారు అని మనం అనుకుంటే, మరి ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితులు కూడా చాలా మార్పులొచ్చాయి. చాలా టెక్నాలజీ పెరిగింది. మరి ఇలాంటప్పుడు కూడా ఇంకా అటువైపు చాలామంది చూడ్డాన్ని ఎలా చూడాలి? అంటే మనం అటువైపు చూడడం అంటే ఇక్కడ కొంచెం చేంజ్ మనం చూడాలి. ఇప్పుడు ఇదివరకు మన తెలుగు రాష్ట్రాల్లోనే యూత్ చాలా మంది నక్సలిజం వైపు ఆకర్షితులయ్యేవాళ్ళు. ఎస్ సార్. ఎందుకంటే యూనివర్సిటీల్లో చదివే వాళ్ళు గానియండి, ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులు గానియండి కొంతమంది, ఎస్ సార్. మిగతా వాళ్ళు గానియండి, ఈ ఉద్యమం పట్ల ఆసక్తితో వాళ్ళు ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మారినాయి. ఎందుకంటే అంటే ఈ రోజు ఈ సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత పరిస్థితులు మారినాయి. సో ఆటోమేటిక్ గా మావోయిస్ట్ పార్టీ కూడా ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళడం, ఎందుకంటే అక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సోషల్ గా కానివ్వండి, ఎకనామికల్ గా కానివ్వండి, అంతా ట్రైబల్స్ వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి అక్కడ యూత్ చాలా తొందరగా అట్రాక్ట్ అయ్యారు మావోయిస్ట్ పార్టీ పట్ల. వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా కూడా గత 20 సంవత్సరాలుగా 20 నుంచి 25 సంవత్సరాలుగా అక్కడ చాలా కేంద్రీకృతమై ఉన్నది మావోయిస్ట్ పార్టీ. వాళ్ళు ఇప్పటి వరకు అక్కడ పనిచేయగలిగారు. సో ఆ దానివల్ల ఇక్కడ నుంచి అక్కడికి మారింది. ఇక్కడ మనకు అంత డైరెక్ట్ గా కనిపించట్లేదు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎందుకంటే పోలీసులు కూడా నిరంతర నిఘా ఉంది, కేంద్ర ప్రభుత్వం కూడా నిరంతర నిఘా ఉంది. ఇక్కడ ఎవరు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఈ ఇట్లాంటి నిషేధిత సంస్థలతో చట్టపట్టాలు వేస్తే తప్పకుండా వాళ్ళని పసిగట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనకి ఈ మధ్య కాలంలో అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఎక్కడ కూడా మనకు యూత్ అంటే యంగ్ జనరేషన్ ఇవి ఈ యాక్టివిటీస్ పట్ల ఉన్నట్టయితే ఆధారాలు రాలేదు, ఈ మధ్య రుజువులు ఏం రాలేదు. అలాగే మరొక అంశాన్ని చూస్తే సార్, నిన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో పాక్కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకడుగు వేశారు. అలాగే ట్రంప్ చెబితే కేంద్రం కాల్పుల విరమణ చేశారు అన్నట్లు ఆయన వ్యాఖ్యానించడం, అంటే ట్రంప్ ఒత్తిడికి ఇక్కడ ప్రధానమంత్రి లోనయ్యారన్నట్లు కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరొక మాట ఏంటంటే గతంలో పాక్కి మరి ఇందిరాగాంధీ అయితే గట్టి గుణపాఠం చెప్పారని కూడా మరి వాళ్ళని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్, మీరు ఏమంటారు ఆయన వ్యాఖ్యలపై? అంటే సీఎం గారు చాలా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడారు. అంటే ఇక్కడ వ్యక్తులను పార్టీలను నిందించడం కాదు ఇక్కడ, ఎందుకంటే మన వ్యవస్థ, మన భారతదేశం, భారత ప్రజలు మనం ఎక్కడ సక్సెస్ కావాలి, ఎక్కడ విజయం సాధించాలి, పాకిస్తాన్ పైన కానివ్వండి, అమెరికాతో సమన్వయం కానివ్వండి, ఇవన్నిటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ మోడీ గారిని నిందించడం కాదు, ఎందుకంటే ఎప్పుడైతే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత మనం చాలా గట్టి సమాధానం ఇవ్వాల్సింది పాకిస్తాన్ కన్న భావన ఉంది. అయితే మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా టాక్టికల్ గా అక్కడ ఉన్న ఉగ్రవాద అటాక్ చేయడము అక్కడ సక్సెస్ కావడం జరిగింది. కాకపోతే మీన్ టైం ఎవరైతే అమెరికన్ అధ్యక్షుడు
ట్రంప్ గారు సెలవిచ్చారో నేను చెప్పడంతోనే మీరు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తే నేను మీతో ఆర్థిక సంబంధాలు వాటిని పరిశీలించాల్సి ఎస్ ఉంటది అని ఎస్ చెప్పి సార్. ఆయన చెప్పారు. కాబట్టి ఆయన చెప్పడంతో మనకు ఒక రకమైన అంటే కొంతమందికి ఇప్పుడు అంటే ఎవరైతే విమర్శకులు కానివ్వండి, తటస్థులకు కానివ్వండి, ఒక ఆలోచన బయలుదేరింది. అంటే ఇది నిజమేనా, మరి ట్రంప్ గారు చెప్పినట్టు మనం వెనుకడుగు వేసామా ఈ రోజు అనే ఒక అభిప్రాయం, ఒక చర్చకు దారి తీసింది. ఆ చర్చనే రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే బీజేపీ అనేది వాళ్ళకు రాజకీయ ప్రత్యర్థి పార్టీ కాబట్టి వాళ్ళు దాన్ని ఆ యాంగిల్లో చూడడం సహజం. కాకపోతే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కన్స్ట్రక్టివ్ రోల్ పోషించింది. వాళ్ళు దేశమే లక్ష్యంగా మాట్లాడారు తప్ప ఆ, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి చీఫ్ గారు కానివ్వండి, అందరూ కూడా అవుట్ రైట్ సపోర్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళంతా ముందుకొచ్చారు. కాకపోతే ఈ రోజు రోజుకు జరుగుతున్న పరిణామాలు ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు విమర్శలు చేయడం తర్వాత దానికి ప్రతిస్పందనగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, ఎందుకంటే మొదటి తిరంగా యాత్ర బీజేపీ సపోర్టర్స్ చేసే తిరంగా యాత్ర కంటే ముందే రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేశారు, హైదరాబాద్ లో సక్సెస్ అయ్యారు. సో ఆయన అనడం ఏంటంటే, ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చేసిన ఏదైతే డేర్ స్టెప్ ఉందో, ఎందుకంటే ఆవిడ ఈ రోజు పాకిస్తాన్ మనకు రెండు ముక్కలైన పాకిస్తాన్ ఇప్పటికి 2025 సంవత్సరంలో కూడా ఇబ్బంది పెడతా ఉంది ఇండియాని. ఎస్ అటు సార్. అట్లాంటి పాకిస్తాన్ ను ఆవిడ ఆ ముందు చూపుతో, ఆమె ధైర్యంతో ఈ రోజు పాకిస్తాన్ రెండు ముక్కలైంది, ఇటు బంగ్లాదేశ్ రూపంలో అటు పాకిస్తాన్ రూపంలో. ఎందుకంటే లేకపోతే మనకు ఇండియాకు పక్కలో బల్లెం లాగా రెండు సైడ్లో ఆ ప్రత్యర్థి దేశం ఉండి ఉంటే మనకు చాలా ఇబ్బంది అయ్యేది. అట్లాంటి ధైర్యమైన స్టెప్ ఆవిడ వేశారు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ రోజు గాంధీ కుటుంబం కానివ్వండి తీసుకున్న చర్య వల్ల ఈ రోజు ఇండియా ఇన్ని సంవత్సరాలు అనేది ఒక 50 సంవత్సరాలుగా చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం వచ్చింది. అయినా పాకిస్తాన్ ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళ దుర్బుద్ధి ప్రదర్శిస్తారనడానికి మనకు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఇన్సిడెంటే ప్రత్యక్ష నిదర్శనము. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఆ, మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ అవి కొంత చర్చకు దారితీశాయి. ఎందుకంటే దారితీశాయి. కాకపోతే ఈ విషయంలో ప్రజలు కూడా, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్ కానివ్వండి, పాకిస్తాన్ తో మీద చర్యల విషయంలో కానీ చాలా అంటే సెన్సిటివ్ ఇష్యూ ఇది. కాబట్టి ఆయన మాట్లాడేటప్పుడు ఈ విషయంలో ఇంకా కొంచెం ఆచితూచి అడుగేస్తే బాగుండేది. చెప్పండి సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో మరి భారతదేశం పాక్కి గట్టి గుణపాఠం చెప్పిందా లేదా? చెప్పింది ఆపరేషన్ సింధూర్ తో. ఎందుకంటే ఇక్కడ 27 మంది పర్యాటకులు, ఇండియన్స్ 26, అతను బంగ్లాదేశ్ అతను ఆ ఉన్నా కూడా ఇండియాకి సంబంధించి అలా క్విక్ గా రియాక్ట్ అయిపోయి అక్కడ, ఎందుకంటే ఇదివరకు మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కానివ్వండి అక్కడ కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మనం వాళ్ళ మీద నేరుగా అటాక్ చేసిన సందర్భాలు లేవు. జస్ట్ అక్కడ నియంత్రణ రేఖ వద్దనే మనం అప్రమత్తంగా ఉండడం, ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చాలా గట్టి బదిలీ ఇచ్చింది. కాకపోతే ఈ రాజకీయ యాంగిల్లో చూసినప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఏదైతే ట్రంప్ గారి కామెంట్స్ వల్లనే ఒక డిస్కషన్ కి అవకాశం వచ్చింది. లేకపోతే మన దేశం అంతా కూడా దేశవ్యాప్తంగా దీన్ని ఒక విజయవంతమైన చర్యగా అభివర్ణించడము, మోడీ గారిని కూడా ఆకాశానికి ఎత్తేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పొగడము, ఇట్లా సపోర్ట్ గా నిలవడం, అంటే కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి మనం రైట్ చూసాము. అట్లా సార్. అలాగే మరొక అంశాన్ని మనం చూస్తున్నాము, కాళేశ్వరం సంబంధించి ఇప్పుడైతే కేసీఆర్కి అలాగే హరీష్ రావుకి తర్వాత ఈటెల రాజేందర్ కూడా ఇప్పటికే సమ్మన్లు జారీ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ అంటున్నారు, సుప్రీంకోర్టు కాళేశ్వరం అద్భుతమని ప్రశంసించింది, దానికి విచారణ అవసరం లేదు అన్నట్టుగా కూడా అక్కడ జస్టిస్ వాళ్ళు చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. కమిషన్లను డైవర్ట్ చేయడానికే కమిషన్ని తీసుకొచ్చారన్నట్లు కేటీఆర్ అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? అంటే కాళేశ్వరం అనేదే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చేసిన ప్రధానమైన తప్పిదాల్లో అదొకటి అనే అభిప్రాయం జనాల్లో ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, కేసీఆర్ గారు ఒక కామెంట్ చేస్తా ఉంటారు. ఆయన ఏమనంటే, పొట్టివాడిని పొడుగువాడు కొడితే పొడుగువాడిని పోచమ్మ కొడుతుంది అని తెలంగాణ లాంగ్వేజ్ లో ఆయన కామెంట్ చేస్తుంటారు. సో
ఇక్కడ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మానవ ప్రయత్నంగా ఎన్ని చేయాలని సక్సెస్ కావడానికి చేసిన వాళ్ళకు వ్యతిరేక పవనాలు వీచాయంటే కారణం ఏంటి? ప్రకృతే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకోపాన్ని చూపించింది. దాని వల్లనే ప్రజల్లో ఒక ఆలోచన బయలుదేరింది. ఈ కాళేశ్వరం అని చాలా పెద్ద ఎత్తున డబ్బులు అక్కడ 1,00,000 కోట్లు అరౌండ్ పెట్టిన సిస్టమ్ కొలాప్స్ అయింది. అంటే కేసీఆర్ సంబంధించిన సమర్థత మీద ఒక నీలి నీడలు అలుముకున్నాయి. దానికి తోడు ఇప్పుడు ఎస్ఎల్బిసి ఇన్సిడెంట్ కానివ్వండి, ఇట్లా అన్ని జరిగేసరికి ప్రజలకు ఏంటంటే ఇది ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇంజనీర్ల పని ఇంజనీర్ చేయాలి, రాజకీయ నాయకుల పనులు రాజకీయ నాయకులు చేయాలి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఓకే. వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి చేయడంతోనే ఇలా జరిగిందని మాట్లాడటము, దానికి కేటీఆర్ గారు బదులిస్తూ మీరు కమిషన్లలో అంటే కమిషన్లు ఈ రోజు రాజకీయ పార్టీల్లో చాలా సహజమైన చర్య అది. అందువల్ల ఆయన వాళ్ళ పార్టీ అభిప్రాయాన్ని వెలువరించారు. రైట్. థ్యాంక్ యూ నరేందర్ గారు. పలు వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాల గురించి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ న్యూస్ కేవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.